హాయ్ అండి, వెల్కమ్ టు ఆహా ఓహో. ఎంతో టేస్టీగా ఉండే గోంగూర మష్రూమ్ కర్రీ రెసిపీ చూసే ముందు ఈ కర్రీకి సంబంధించిన పొడుపు కథ ఒకటి అడగన. నల్ల కుక్కకి 4 చెవులు ఏంటది? ఆన్సర్ తెలిసిన వాళ్ళు కమెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఏంటో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మష్రూమ్స్ని 2-3 సార్లు క్లీన్ చేసుకొని ఇలా కట్ చేసుకొని ఉంచుకోవాలి. అలాగే గోంగూరని కూడా సన్నగా కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ప్యాన్లోకి 1 టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ముందుగా గోంగూరను ఉడికించి పక్కన పెట్టుకోవాలి. దానికోసం గోంగూరని ఇలా ఫ్రై చేసి మూత పెట్టేసి ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ఉప్పు, అలాగే 1/4 టీ స్పూన్ ధనియాల పొడిని యాడ్ చేసుకొని మెత్తపడే వరకు కుక్ చేసుకొని దీన్ని పక్కన ఉంచుకోవాలి. మసాలా పేస్ట్ కోసం మిక్సీ జార్లోకి 1 టీ స్పూన్ మిలాన్ సీడ్స్, 7-8 జీడిపప్పు పలుకులు, 1/4 టీ స్పూన్ మిరియాలు, 1/2 ఇంచ్ పట్ట, 4-5 లవంగాలు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసి మెత్తటి పేస్ట్ లాగా చేసుకొని పక్కన ఉంచుకోవాలి. మిలాన్ సీడ్స్కి బదులు గసగసాలైనా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్యాన్లోకి 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, సన్నగా తరిగిన పెద్ద ఉల్లిపాయ 1 యాడ్ చేసుకోవాలి. 2 పచ్చిమిర్చి, 2 రెవల కరివేపాకును కూడా యాడ్ చేసుకొని ఆనియన్స్ త్వరగా మగ్గడం కోసం 1/2 టీ స్పూన్ ఉప్పును యాడ్ చేసుకోవాలి. ఒకసారి బాగా కలిపి మూత పెట్టేసి ఆనియన్స్ సాఫ్ట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ మెత్తబడిన తర్వాత 1 టీ స్పూన్ పసుపు, 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పుదీనాను కూడా యాడ్ చేసుకొని అది కూడా ఒకసారి బాగా కలిపి సన్నగా కట్ చేసుకున్న ఒక పెద్ద టమాటాని యాడ్ చేసుకోవాలి. పెద్ద సైజుతో అయితే 1, చిన్నవైతే 2 యాడ్ చేసుకోవాలి. గోంగూర కూడా యాడ్ చేస్తున్నాం కాబట్టి టమాటాలు ఎక్కువ యాడ్ చేసుకోకూడదు. ఇప్పుడు మూత పెట్టేసి టమాటాలు మెత్తబడే వరకు కుక్ చేసుకోవాలి. ఇలా మెత్తబడిన తర్వాత ఇందులోకి రుచికి సరిపడా కారం 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేస్తున్నానండి. ఆల్రెడీ గోంగూరలో కూడా యాడ్ చేసాం కాబట్టి మీ స్పైసీనెస్కి తగ్గట్లు యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ని కూడా యాడ్ చేసుకొని ఫస్ట్లో మనం 1/2 టీ స్పూన్ ఉప్పుని యాడ్ చేసాం కదా, ఇప్పుడు తగినంత ఉప్పు యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపి మూత పెట్టేసి ఇందులోని వాటర్ అంతా బయటకు వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ కుక్ చేసుకోవాలి. ఇలా మష్రూమ్స్ అంతా కుక్ అయిన తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న గోంగూరను యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని కూడా యాడ్ చేసేసి అంతా ఒకసారి బాగా కలిపి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు కుక్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే గోంగూర మష్రూమ్ కర్రీ రెడీ అయిపోతుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.